హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. మేడం, సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు చాలా పెద్ద మోసమైంది. ఇది ఫ్రాడ్ ఎన్ని రకాలుగా జరుగుతుంది అసలు? దీంట్లో 100 నుండి 1000 కోట్లు కూడా నష్టపోతూనే ఉన్నారు. దీనికి ఏంటి మేడం సొల్యూషన్ ఏంటి అసలు? సైబర్ క్రైమ్ ఇది వాస్ట్ డెవలపింగ్ సెక్షన్ ఆఫ్ క్రైమ్ అని పోలీసులే అడ్మిట్ చేస్తున్నారు. ఓకే, ఇది 1000 కోట్ల నుంచి లక్షల కోట్లలోకి వెళ్ళిపోతుంది ఈ స్కామ్స్, ఈ సైబర్ ఫ్రాడ్స్ చేసేది అని. ఎవ్రీ డే ఒక న్యూ స్టైల్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్ అనేది బయటకు వస్తుంది. మనం చాలా చూసాము. ఫిషింగ్ అని, సైబర్ స్టాకింగ్ అని, ఐడెంటిటీ థెఫ్ట్ అని, ఒక పాకిస్తాన్ నుంచి +92తోని కాల్స్ రావడము, డిజిటల్ అరెస్ట్ అని, ఓకే, సెకండరీ ఇన్కమ్ కోసము, ఇంకోటి ఆన్లైన్ ట్రేడింగ్ అని సైబర్ ఫ్రాడ్కి పాల్పడము, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఓకే, సో మనం 1 by 1 డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటే, ఇప్పుడు ఈ డిజిటల్ అరెస్ట్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, సడన్గా మనకు ఫోన్ చేసేసి మీ పైన ఒక క్రిమినల్ అఫెన్స్ ఉంది, లేదంటే మీ అబ్బాయి యుఎస్లో ఉన్నాడు కదా, ఆయన పైన ఒక మర్డర్ కేసు అనేది రిపోర్ట్ అయింది, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 90,000 ట్రాన్స్ఫర్ చేస్తే ఆ అరెస్ట్ ఆపుతాము, ఆ మర్డర్ కేసు నుంచి ఆయన తప్పించేటట్టు చేస్తాం అనగానే వీళ్ళు సడన్గా ఆల్ ఆఫ్ ఎన్ సడన్ యుఎస్లో ఉన్న అబ్బాయి గురించి ఎవరు ఫోన్ చేస్తున్నారు ఏంటి అని ఆలోచన ఉండదు. వెంటనే 90,000 ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్, ఆ పానిక్నెస్, ఆ భయాన్ని క్రియేట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భయాన్ని మన భయము వాళ్ళకి ఆయుధం. ఆ భయము అనేది తొలగించాలి. మనం ఒక్క నిమిషం ఆగి ఆలోచించాలి. అండ్ ఇంకోటి ఎట్లాంటి స్కామ్స్ అంటే, లేటెస్ట్ మన దగ్గరకు వచ్చిన ఒక కేసు. ఓకే, ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ. ఓకే, ఆయన మళ్ళీ ఏం చేయాలనుకున్నాడు అంటే, రిటైర్ అయిపోయిన తర్వాత ఏదో ఒక ఆర్గనైజేషన్లో పనిచేయాలి అనుకున్నాడు. ఓకే, ఆయనకు ఒక ప్రైవేట్ బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది. ఒక జాబ్ సైట్లో చూసి బ్యాంక్ నుంచి కాల్ వస్తే నిజమే కాబోలు అని అటెండ్ చేశారు. ఆయనకి హెచ్ఆర్ రౌండ్, టెక్నికల్ రౌండ్ ఇవన్నీ అయిన తర్వాత, మీరు సెక్యూరిటీ డిపాజిట్ కోసం మా దగ్గర ఒక 20 lakhs వరకు డిపాజిట్ చేసి ఉండాల్సి ఉంటుంది, మీకు వన్స్ ఆఫర్ లెటర్ ఇవ్వగానే మీకు వెంటనే మేము ఆ సెక్యూరిటీ డిపాజిట్ మళ్ళీ మీ బ్యాంక్లో ఇస్తాము అంటే, బీయింగ్ ఎ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయన డబ్బేసాడండి. ఓకే, అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా బూడి కొట్టించడం అంటే మామూలు విషయం కదా. అంటే అసలు ఏం ఆలోచించారు అండి మీరు, ఎందుకు అలా చేశారంటే ఆ టైం అలా అంటారు. ఇప్పుడు పోయిన డబ్బుని అంత ఈజీగా రికవర్ చేసుకోగలము, కొంతలో కొంతైనా, కానీ పూర్తి అమౌంట్ని రికవర్ చేసుకోవడం ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకంటే ద మినిట్ మీరు వేయగానే వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఓకే, అండ్ ఇంకో ఇన్స్టెన్స్లో ఏంటి అని అంటే, ఇప్పుడు మనము యూజువల్లీ ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎలాంటి వాటిలో చేస్తారు, ఏంజల్ బ్రోకింగ్, జెరోదానో, హెచ్డిఎఫ్సి డీమ్యాట్ అకౌంట్లో ఇవి తీసుకుంటూ ఉంటారు. ఆయన ఏం చేశాడు, గోల్డ్ మ్యాన్ సాక్స్ అనే ఏదో ఒక సైట్, దాంట్లో మీరు ఐపీఓస్ అప్లై చేస్తే మీరు రీటైలర్స్ కాబట్టి మనం మ్యాక్సిమం 1 lot or 2 lots వీళ్ళు అప్లై చేస్తారు. అవి మీకు తగలవు, మేము బాగా హోల్సేల్ వ్యాపారుల్లాగా ఉంటారు చూడండి, మేము కొన్ని 100 lotsలలో వేస్తాము, సో డెఫినెట్గా మీకు ఐపీఓ క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు తర్వాత దాన్ని 2x 3x ఎంతైతే అంత, అది లిస్టింగ్ తర్వాత ఎంత గెయిన్ వస్తే అంతకు అమ్ముకోవచ్చు. సో మీరు మా దాంట్లో జాయిన్ అయ్యి మీరు ఐపీఓస్కి ట్రేడింగ్ అవి చేయండి, మేము మీకు సూచనలు సలహాలు ఇస్తాము అని అంటే, వీళ్ళు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా దాంట్లో లక్షలు ఇన్వెస్ట్ చేశారండి. ఆల్మోస్ట్ అవి ₹1 కోటి అయిన తర్వాత ఈయన విత్డ్రా చేసుకోవాలి అని అనుకున్నాడు. విత్డ్రా చేసుకోకపోతే అప్పుడు 30% ట్యాక్స్ కట్టండి, అప్పుడు కానీ మీకు విత్డ్రా అవ్వవు. 30% ట్యాక్స్ కట్టిన తర్వాత అసలు వాళ్ళు అతాపతా లేకుండా పోయారు. అమౌంట్ కూడా తీసుకొని చెక్కేశారు అంతే. ఇంకొకరు సెకండరీ ఇన్కమ్ అని, ఓకే, మీరు ఇంట్లో ఉండి 1 లక్ష వరకు సంపాదించవచ్చు, దీనికి క్వాలిఫికేషన్స్ ఏం లేవు, ఇంటర్ ఫెయిల్ అయినా పర్వాలేదు అని. ఇదేదో బాగుంది లేని, ఆల్దో ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా దాంట్లో డబ్బు పెట్టాడు. ఫస్ట్ ఇనీషియల్గా 500 పెట్టి రివ్యూస్ రాయడము హోటల్స్కి, వాటికి, ఓకే, స్కూల్స్కి కానీ ఏదైనా ఆర్గనైజేషన్స్కి, అలా స్టార్ట్ అయిన అతను మెల్లిమెల్లిగా దాంట్లో ఊబిలో కూరుకుపోయినట్టు ఆల్మోస్ట్ 45 lakhs వరకు పెట్టాడు. 45 lakhs పెట్టారు. ఓకే, ఇంట్లో ఎవ్వరికీ తెలీదు, బయట అప్పులు కూడా తీసుకొచ్చి పెట్టాడు.
అయితే ఎప్పుడైతే ఆ డబ్బు పోతూ ఉంది, రావట్లేదు, విత్డ్రా చేసుకోవడానికి రావట్లేదు, పెట్టిన డబ్బు ప్రతిసారి నష్టాల్లోనే చూపిస్తుంది. వేరే వాళ్ళకేమో లాభాలు చూపిస్తుంది. ఆ వేరే వాళ్ళు ఎవరు లాభాల్లో ఉండేది? వాళ్ళ మనుషులు చెప్తూ ఉంటారు, మాకు ఇంత వచ్చింది అంత వచ్చింది అని ఆ టెలిగ్రామ్లోనో వాట్సాప్లోనో పోస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ అకౌంట్స్ చూపిస్తుంటారు. ఓకే. ఎందుకంటే వీడొక్కడే కాదు కదా విక్టిమ్, ఇలాంటి వాళ్ళు చాలా మంది దగ్గర నుంచి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడుతూ ఉంటాయి, అవి చూపిస్తూ ఉంటారు. నేను నా ఒక్కడికే రావట్లేదు, నేను కూడా కొంచెం ఎఫర్ట్స్ పెడితే వస్తుందేమో, ఆ గేమ్ ప్రీమియం గేమ్స్ ఆడితే అలా ఇలా అని ఆయన పెట్టింది కాక ఆయన భార్యతో పెట్టించి ఇద్దరు 1.5 కోటి వరకు డబ్బు పోగొట్టుకున్నారు. ఎన్ని రోజులు కష్టపడితే వస్తుంది 1.5 కోటి? అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ఈజీ మనీ మేకింగ్. తొందరగా డబ్బు సంపాదించాలి, ఫాస్ట్గా సెటిల్ అయిపోవాలి, ఇల్లు కారు కొనేసుకోవాలి, అబ్బా వీళ్ళు ఎలా బతుకుతున్నారో చూడు అని సొసైటీకి చూపించాలి. మేము కష్టపడకుండా కూడా డబ్బు సంపాదించేస్తాం. కష్టపడకుండా డబ్బు సంపాదించడము అనేది కళ. అది కష్టం లేకుండా డబ్బు అనేది రాదు. అది వీళ్ళు జనాలు అర్థం చేసుకోవాలి. ఈ సైబర్ క్రైమ్స్ బారిన పడకూడదు. ఒకవేళ పడిన తర్వాత కూడా వీళ్ళు వెంటనే బయటికి రారు. బయట చెప్తే ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్కో ఎవరికో షేర్ చేసుకుంటే నవ్వుతారు, నవ్వులు పాలైపోతాము, షేమ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ స్టార్టింగ్లో వీళ్ళకి డబ్బు వస్తున్నప్పుడు ఏమో ఏం చేస్తారు, మీలాంటి 4 ఫ్రెండ్స్కి చెప్తారు, అదే నువ్వు బెటరా, నాకు 10కి 20 వచ్చాయి, 20కి 40 వచ్చాయి అని. వీటితో పాటు ఆ 4 కూడా పెడతారు, నష్టపోతారు. ఓకే, సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే వెంటనే మీ ఏ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవి రాసేసుకొని, ఈ అకౌంట్స్కి ఎన్నెన్ని డబ్బులు పంపించారో స్టేట్మెంట్స్ తీసుకొని వెంటనే 1930కి ఫోన్ చేయడము, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము. లేదు మీరు ఇంట్లోనే ఉంటా అంటే నేషనల్ సైబర్ సెక్యూరిటీ పోర్టల్ ఉంటుంది, దాంట్లో రిటర్న్ కంప్లైంట్ ఇవ్వచ్చు, మీరు ఇంట్లో నుంచే కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. అప్పుడు ఆ ఫ్రాడ్స్టర్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఫ్రీజ్ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు, సైబర్ క్రైమ్ వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది ఫైల్ చేస్తారు. మనం కూడా కోర్టులో ఒక దావా వేసుకోవచ్చు. ఏమనంటే ఈ డబ్బు లీగల్లీ బిలాంగ్స్ టు మీ, సైబర్ క్రైమ్ బారిన పడ్డాను నేను, నా డబ్బు వీళ్ళ దగ్గర ఈ అకౌంట్స్లో నేను వేసాను, వీళ్ళ దగ్గర ఉంది, అది నా అమౌంట్ అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫ్రీజ్ అయిన అకౌంట్స్ నుంచి అమౌంట్స్ మీ అకౌంట్ తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ మళ్ళీ ఆ అకౌంట్లో ఏదైనా డబ్బు పడినా మీకే రిట్రీవ్ చేసి ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ మేడం, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి.